ఫోన్ ఇప్పితేనే వెంటనే చిలక జోస్యం, తర్వాత టారో రీడింగ్, గవ్వల పంచాంగం, గవ్వల జ్యోతిష్యం, ఆ తర్వాత మనం పాచికలు, మన భీముడు కౌరవులు ఆడుకున్నారు కదా అవి. అలా మరి ఇంక ఇప్పితే ఇంకా అసలు రాశి ఫలాలు మాలాంటి వాళ్ళు నామాలు పెట్టేసుకొని మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష శాస్త్రాల్లో విభాగాల్లో ఇంకా హస్త సాముద్రికం ఒకటి కొత్తగా బయలుదేరింది. పాతయే ఈ మధ్యన కొత్తగా చెప్తున్నారనమాట. మరి వీటిలన్నిటి ద్వారా మనము న్యూమరాలజీ ఒకటి కలుపుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఎంతవరకు మనిషి జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి? ఇవన్నీ నిజాలేనా? అసలు ఫస్ట్ పాయింట్, మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బట్టలు కట్టుకోవడం రాని మానవుడు, ఆకులు కట్టుకుని మర్మామేయాలను దాచుకునేటటువంటి మానవుడు ఈ రోజున టార్న్ జీన్స్ వేస్తున్నాడు, టీషర్ట్స్ వేస్తున్నాడు. ఆడవాళ్లే ప్యాంట్లు కడుతున్నారు, టీషర్ట్లు వేస్తున్నారు. తప్పేమీ లేదు, ఎదిగిపోవాలంతే అత్యాధునికంగా. అమెరికన్స్తో ఏమరా, అమెరికన్స్ బ్రిటిషర్సేనా, కమాన్ అని వాళ్ళు కూడా మాకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే, మాకు ఆంగ్లో ఇండియన్ టీచర్స్ వచ్చేవారు. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. మాకు కిండర్ గార్డెన్ స్కూల్ ఏంటంటే జాక్ అండ్ జిల్ అని స్కూల్ ఉండేది. దాంట్లో మేము రైల్వే స్కూల్ అనమాట. మా క్వశ్చన్ పేపర్ ఎల్కేజీ లెవెల్లో ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా? బ్రిటిష్ నుంచి వచ్చేది, లండన్ నుంచి వచ్చేది మా క్వశ్చన్ పేపర్. అంటే రైల్వే పాలసీస్ అలా ఉంటాయి. మాకు సీనియర్ డిపిఓ మేడం ప్రమీలా భార్గవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ భార్య, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరు రైల్వేకి. మరి ఈ వీళ్ళంతా కూడా మాకు కరస్పాండెంట్లు అనమాట. సో అటువంటి వాతావరణంలో మనకి అక్కడ మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. మా టీచర్స్ ఎలాగొచ్చేవారు? గౌన్లు వేసుకొచ్చేవారు. బ్రిటిషర్స్ ఆంగ్లో ఇండియన్ సంతానం వాళ్ళు మాకు పాఠాలు చెప్పారు. వాళ్ళ ఇప్పుడు లండన్లోనూ అమెరికాలో మామూలు గౌన్లు వేసుకుంటారు కదా, వాళ్ళని తలదన్నే విధంగా ఇప్పుడు మన భారతీయులు ఆకులు కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు మొత్తం జాతి అంతా కూడా ఈ రోజున వాళ్ళే మతిపోయేలాగా మోస్ట్ ఫ్యాషన్ డిజైన్డ్ డ్రెస్సెస్ వేసి మతులు పోగొడుతున్నారు. అలాగే అరే ఇండియన్సా మీరు, బ్లాక్స్ మీరంతా, మీకు టెక్నాలజీయే రాదు అని మనల్ని చిన్నచూపు చూసినటువంటి మనల్ని ఆర్యభట్ట, సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? అంతరిక్షానికి వెళ్ళిపోయాం. రాకెట్కి ఫ్యూయల్ సప్లై చేసేది ఎవరో తెలుసా? మా తాతయ్య గారు మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఆంధ్ర షుగర్స్. గూగుల్ చేసుకొని చూసుకోండి, వస్తుంది. సో ఆయన ఒక రైతుగా మమ్మల్ని ఇలా చేతులు పెట్టుకొని, ఆయన మాకే కాదు తణుకుకి తాతయ్య, ఆంధ్ర బిర్లా అంటారు ఆయన. మరి అటువంటి రాకెట్లు వెళ్ళేటటువంటి ఈ యుగంలో గవల శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, చిలక శాస్త్రం, ఇవన్నీ కూడా నిజాలేనా? పాచికలు నిజాలే, పక్కా నిజాలే, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఎలాగండి? అంటే మనం దుప్పటి కప్పుకొని పడుకోవాలా? మనకు మాత్రం కోట్ల రూపాయలు వచ్చేయాలా? హార్డ్ వర్క్ చెయ్యం. మరి ఎలా వచ్చేస్తాయండి? చిలకొచ్చి చెప్పాలా? అరే దేవతా పక్షులు కొన్ని ఉంటాయి. దేవతా పక్షుల్లో చకోర పక్షి ఒకటి, చిలక ఒకటి, రామచిలక. కాబట్టి అది ట్రైనింగ్ ఇచ్చాడు, ఈ ఏలు పీకాడు, ఈ ఏలు చూపించాడు కాదు. వెళ్ళి చిలక జ్యోతిష్యం వాడి జాతకం వాడికే తెలిస్తే వాడు ఫుట్పాత్ మీద ఎందుకు ఉంటాడంటున్నా. ఒక్కొక్క చిలక జ్యోతిష్కుడు ప్రాపర్టీ చూడండి. వాడు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. మీకేం తెలుసు? కోయ జ్యోతిష్యం, కోయ రాజులు వీళ్ళు పెద్ద, ఇదొక పెద్ద అంటే చిన్న ఇది ఇస్తాను నీకు, మూలికిస్తా, నువ్వు చిన్న ఫ్రీ జ్యోతిష్యం అని పిలుస్తాడు. పిలిచి మూలికిస్తా, ఒక 500 పెట్టు. నా దగ్గర దొబ్బేశారు నేను చిన్నప్పుడు. ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలా, ఒక 100 కొట్టాలా, 1000 కొట్టాలా అని. మరి వీళ్ళంతా ఏమిటారా అంటే వీళ్ళు పొట్టగుట్టు కోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటి? మరి ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఉపాసనా బలం ఉంటుంది కోయ వాళ్ళకి. అంటే వాడు అమ్మవారి యొక్క ఉపాసన, సోది చెప్పేవాళ్ళు, ఇదొక రకమైన జ్యోతిష్యం. ఇవన్నీ వచ్చేస్తాయి త్వరలో. ఇంకా యూట్యూబ్లో ఇంకా ఖాళీలు ఉన్నాయన్నమాట. సోది చెప్పేవాళ్ళు కూడా తీసుకురావాలి మనం. ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళ కూడా. కాబట్టి ఎరుకలాళ్ళు చెప్తారు సోది జ్యోతిష్యాన్ని. అంటే ఆత్మని గుచ్చేసి, వెళ్ళి ముళ్ళు గుచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆడవాళ్ళు కన్యను, ఈ పెద్ద మనిషి అవ్వకముందు ఒక పసర దొరుకుతుంది. ఆ పసరతో పాటు పంది రక్తాన్ని తీసుకొని తాగేస్తారు. ఆ అమ్మవారు ఎవరండి? గ్రామదేవత. గండి మైసమ్మ, కట్టా మైసమ్మ ఇలా అంటున్నారు కదా, అలాగా అడవుల్లో ఉండేటటువంటి ఒక దేవత. ఏ దేవత అయినా గ్రామదేవత. ఓకే. అందువలన వాక్ ఇస్తుంది వాళ్ళకి.
వాళ్ళు సోది చెబుతామమ్మ సోది అని చెప్పి, ఇదిగో నీ ఆత్మ నీ నుంచి పుట్టినాడు, 4వ వాడు చనిపోయాడమ్మా, ఎన్నోవాడమ్మా అని, ఇగో 1 2 3 అని ఇలా ముట్టిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే, వీళ్ళు పంపించినటువంటిది, మీ చచ్చిపోయిన మీ ఇంట్లో మీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, వాడిని ఆ సోద అడుగుతారు కదా, వెళ్ళి గుచ్చుద్ది అనమాట. ఆత్మను గుచ్చి పితృలోకం నుంచి తీసుకొచ్చి వాడు వాక్కురూపల సామే బసత చిప్పాగ్రే బ్రహ్మరూప సరస్వతి. సరస్వతి ఆ అమ్మవారు వాణి అయి నోటి మీదకి వచ్చి చెప్పుద్ది అనమాట. అలాగా ఒకడు ఫోన్ చేశాడు నాకు, నా శిష్యుడు, గురుగారు మీరు విచిత్రంగా చెప్తారండి చక్కగా, అందుకని మాకు చాలా వినసొంపుగా ఉందండి. నేను విచిత్రం నేను చెప్పడం కాదు, విచిత్రమైన సైన్సులు అవి, జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా. కాబట్టి ఇక హస్త సాముద్రికాలు ఏళ్ళే ఒక స్టూడెంట్ అడుగుద్ది నన్ను, గురుగారు అందరూ ఇలా ముడుచుకునే పడతారు కదండి, అందువల్ల మరి ఇలాగ ఏర్పడ్డాయి అంటే, మరి ఇవన్నీ ఒకడికి ఒక్కో రకంగా ఎందుకు ఏర్పడతాయి? ఇప్పుడు నాకు ఇదిగో ఇలాగ కిందకు వచ్చింది, అందరికీ నేను హెల్ప్లు చెప్తా. ఒకడు ఎలా ఉంటాడు, అది కఠినాత్మకుడు అవుతాడు. ఎందుకు అంటే సాముద్రిక శాస్త్రం కరెక్ట్. మరి ఇక గవ్వలు, ప్రశ్నాచక్రం, ఇవన్నీ కరెక్ట్లే. ఇవన్నీ కూడా అయితే పరిమితి ఉండాలి. చెప్పేవాడిని బట్టి, చెప్పేటటువంటి విధానాన్ని బట్టి, మీరు అడిగేటటువంటి గురు సేవ చేసుకోవాలా, మీరు ధర్మం ఉండాలి మీ దగ్గర. అప్పుడు ఆ జ్యోతిష్యమ్మ తల్లి, చదువుల సరస్వతి ఎలాగుంటో జ్యోతిష్యానికి కూడా ఒక సరస్వతి ఉంటుంది, ఆ తల్లి ఉంటుంది. ఆ తల్లి ఆవహించి చక్కగా నాలిక మీద కూర్చొని చెప్పుద్ది అనమాట. ఇవన్నీ లేకుండా ఇది తప్పండి, అది తప్పండి, ఇది రైట్ అండి, అది రైట్ అండి ఇలా చెప్తే కుదరదు. కాబట్టి జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా అది ఏ రంగమైనా ఏదైనా సరే 100కు 100% కరెక్ట్. అయితే శాస్త్రీయంగా ఉండేటటువంటిది మన గ్రహాలు, గ్రహస్థితులను బట్టి ఋషులు ఇచ్చారు. కాబట్టి అది 100% ఈ రాశి ఫలాలు, లగ్న చక్రాలు ఇవన్నీ 100% వస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక క్లియర్గా ఉండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండి, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుడితే ఇంచుమించు 100%. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. మా గురువు గారి పేరు, అరే మీ గురువుల పేర్లే మీకు తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో జాతకాలు చెప్పేవాళ్ళకి నా గురువు పేరు నేను చెప్తున్నాను, మధుర కృష్ణమూర్తి శాస్త్రి. ఆల్ ఇండియా సెల్యూట్ కొడుద్ది. ఇప్పుడు 95 సంవత్సరాలు దాటిపోయి వైజాగ్లో ఉన్నారు మా గురువుగారు. మా జాతకం చూసినప్పుడు ఏమనేవాడు, గురుగారు మా గురుమహాదశ జరుగుతుంది బాగుంటుందా అండి అంటే, ఏం బాగుండదు. శనిమాదశ అండి తర్వాత అండి, అది కూడా బాగుండదండి. మరి నేను ఎలా బతకాలి గురువుగారు అని అడిగేవాళ్ళం. ప్రేమగా చెప్పేవాడు ఆయన, ఉపాసన చేయ ముందు అని. మరి చల్లా రామగణపతి శాస్త్రి గారు, ఇద్దరు అన్నదమ్ములు, రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర, అందరికీ తెలిసి ఇవన్నీ. వాళ్ళు స్కాలర్స్, తెలుగు మాస్టర్లు వాళ్ళు. అటువంటి స్కాలర్స్ ఏరు ఇప్పుడు, చెప్పే నకిలీగాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, పాడు తెలియదు. మోహన్ పబ్లికేషన్స్ పుస్తకాలు నిండా రూమ్ అంతా మాదే. గొల్లపూడి సన్స్ వీరస్వామి, రాంబాబు వీళ్ళంతా కూడా. మరి ఆ పుస్తకాలన్నీ చిన్నప్పటి నుంచి చదివి ఒక్క రూల్ అడుగుతారు, మరి చెప్పండి. రవి బుధ శుక్రులు సింహరాశిలో కలిశారు, శని చూస్తున్నాడు, ఒక రూల్ ఉంటుంది. రవి బుధ శుక్రులు కుంభరాశిలో కలిశారు, శని మీకు మీనరాశిలో నుంచి చూస్తున్నాడు. కమాన్ చెప్పండి. ఏదో రకంగా ఇన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట. సో అది చెప్పగలిగేటటువంటి దమ్ము ఉన్నప్పుడు డిగ్రీస్ని తీసుకోవాలా. నేను అనేకమైన ఇంటర్వ్యూస్లో నేను చెప్తున్నాను, క్లియర్గా చూసుకోండి, గూగుల్ కొట్టండి, మీకు ఈ యొక్క ఆస్ట్రానమీలో చక్కగా ఈ కుజుడి యొక్క వేగము, లేకపోతే గురు యొక్క వేగము, స్పీడ్ చూడండి, 0/1/5 వస్తుంది. దీని యూనిట్స్ ఏంటో చెప్పండి అన్నాను. చెప్పి క్వశ్చన్ అడిగి ఛాలెంజ్ చేశాను. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి జ్యోతిష్కుల్లో ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం మనం. కాబట్టి ఆ గ్రహ వాటిని అవి చెప్పండి. చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు మీరు జ్యోతిష్కాలు, జాతకాలు చెబుతారు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా కరెక్ట్. టారో రీడింగ్ ప్యాకలు ఇలా వేస్తాం. టారో రీడింగ్ అంటే ఇలాగ లాటరీగా మనం ప్యాక, మీరు ఆడతారు కదా, క్వీన్ వచ్చిందా, కింగ్ వచ్చిందా, అలాగా చెప్పేవి ఇవన్నీ కూడా ఒక 60% వరకు కూడా మనకి చక్కగా టాలీ అవుతాయి, సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం 12 రాశులు ఈ అన్నిటిని మిక్స్ చేసి నేను చెప్తున్నాను. ఈ 12 రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి ఎన్నటి శని ప్రభావం జరుగుతోంది. కాబట్టి ధనస్థానంలో ఉన్నటువంటి శని వక్రించి వెళ్ళడం వల్ల పాపం మీరు రామ అంటే బూతు కింద వినబడుతుంది అవతలాళ్ళకి. మరి నోటికి సంబంధించినటువంటి వ్యసనాలు, పాన్ పరాగ్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అలాగే ఏం పర్లేదు, కొంచెం చిన్న స్మాల్ డ్రాప్ ఏం చేయదండి మందు అంటూ సరదాగా తాగేవాళ్ళు మామూలుగా స్టార్ట్ చేసిన మీరు మందు బాబులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క
నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. తాగండి పర్లేదు, కానీ హెల్త్లో పాడు చేసుకోవద్దు. అది తర్వాత అదే పనిగా తాగేసి దొల్లకూడదు. నెక్స్ట్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయం, తిరుగులేదు అసలు మాట. అన్ని ఇళ్ళు కొనేస్తారు, ఈఎంఐలు కట్టేస్తూ ఉంటారు. తర్వాత మీరు వివాహాలకు సంబంధించి కొంచెం లొసుగుంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకు చేస్తారు, ఎవరు చెప్పినా కూడా వినరు. దానివల్ల ఏంటంటే గత 7 సంవత్సరాలుగా కూడా భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి చాలామందికి. మరి భార్య వస్తాడు, విడాకులు అంటారు, కోర్టులు అంటారు, మళ్ళీ మొగుడు వచ్చి పెళ్ళం దగ్గరికి వస్తూ ఉంటాడు, వాడు పిల్లలు అంటారు, చూస్తారంటారు, మా ఇద్దరి మధ్య ఫిజికల్ టచింగ్ లేదంటారు. ఏంటో మరి ప్రజలకి అందరికీ కూడా ఈ విధంగా వాళ్ళు నటిస్తున్నారా తెలీదు, జీవిస్తున్నారా తెలీదు. కానీ జ్యోతిష్యం మాత్రం కరెక్ట్ చెప్పొద్ది. ఈ మకర రాశి వాళ్ళిద్దరూ కూడా ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఒక్కళ్ళకొక్కళ్ళు డబ్బు కోసం బేరాలు, నో ప్రేమలు. ఏ పెళ్ళికి కూడా, ఏ పెళ్ళి కొడుకు, ఏ పెళ్ళి కూతురుకు కూడా నో ఆర్థిక సంబంధాలు, అన్నీ ఆర్థిక సంబంధాలు, ఎకనామిక్ రిలేషన్గా తయారైంది. కాబట్టి బిజినెస్ డీలింగ్స్ లాగా తయారైంది. కాబట్టి ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో సంపాదన ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య 2 సంపాదనలు కావాలి అనుకుంటూ, నీ తల్లిదండ్రులని నేను చూడను, నా తల్లిదండ్రులు నువ్వు చూడకు అని పంతాలు పెట్టుకొని విడాకులకు వెళ్ళినటువంటి ఈ కేసులు ఇంకా కోర్టు బెంచ్ మీదకి రావు. ఇంకా ఒకవేళ బెంచ్ మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ కేసెస్ ఇంకా ట్రయల్స్కి రావు. ఇక గవర్నమెంట్ పరీక్షల కోసం స్టూడెంట్స్ అంతా పరీక్షలు రాశారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా గవర్నమెంట్ జాబులు కొట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు వస్తాయి, ఫారిన్లో మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు తెలియనటువంటి ఒక ప్రమాదం జరగబోతోంది. అంటే ఏదో స్త్రీ పరిచయం అవడం, అదే ఇచ్చేయడం, ఇలాంటివి కాదు, మిమ్మల్ని మోసం చేయడం ఇలాంటివి కాదు. ఏంటంటే డెఫినెట్గా ఒక స్త్రీ మీకు పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి ఏం చేస్తుందో తెలుసా, మీ భర్తలు ఎవరైతే బాగా కలిసి ఉన్నారో వాళ్ళు విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆమె కారణమవుతుంది. ఎలాగండి అంటారేమో, ఆమె మీ దగ్గరికి రాదు, మీరు ఆమె దగ్గరికి వెళ్ళరు, ఆమె మిమ్మల్ని చూడలేదు, మీరు ఆమెను చూడరు, కానీ ఊరికినే ఫోన్లు కొడతా ఉంటుంది. తెల్లవారుజామున నువ్వు నీ పెళ్ళం పక్కలో పడుకున్నప్పుడు ఠక్ మన ఫోన్ వస్తుంది, నీ పెళ్ళం ఎవరు అని చూస్తుంది. మళ్ళీ 7ంటికి కొడద్ది, 6ంటికి కొడద్ది, సాయంత్రం 5ంటికి కొడద్ది, భోజనం చేస్తున్నప్పుడు కొడద్ది. మరి పెళ్ళానికి అనుమానం రాదా అమ్మా? డెఫినెట్గా 2-3 రోజుల తర్వాత డమాల్ నీ సంసారం. కాబట్టి ఇటువంటి స్త్రీని నువ్వు తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేవు నాయనా. ఇది తథ్యం. కావాలితే చెక్ చేసుకోండి, రాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. ఇక అప్పులు తీసుకున్న వాళ్ళు నువ్వు తీర్చిపడేస్తావు. నీకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు నీకు ఎవరు? మరి విదేశాలు బంగారము కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ బంగారం కొన్నావు, లవర్కి ఇచ్చేసావు. ఐఫోన్లు కొన్నావు, లవర్కి ఇచ్చేసావు. ఆ లవర్ నీకు ఇవ్వదు. ఇమ్మంటే ఫోను నువ్వు పెట్టేటటువంటి బిజినెస్ మెసేజ్లకే సమాధానం ఇస్తుంది. నువ్వు పెట్టేటటువంటి ఈ పర్సనల్ మ్యాటర్స్కి నీకు సమాధానం ఇవ్వదు. నా ఫోన్ నాకు ఇచ్చే, దాని ఇంటికి వెళ్ళినా సరే లోపలికి వెళ్తున్న మా ఆయన ఉన్నాడని చెప్తుంది. పెళ్ళైన లవ్లు అండో అయ్యే రిలేషన్స్ అని వచ్చినాయి కదా, అలాంటి లవ్లు అనమాట. కాబట్టి కంగారు పడకండి. మరి ఆ ఫోన్ మాత్రం ఇవ్వదనమాట. మరి ఈ రకంగా ఆ ఫోన్ ఎందుకు ఇవ్వదురా నాయన అంటే, నా మీద ఇంకా ప్రేమ ఉందండి, ఫోన్ ఇచ్చేస్తే మా ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అయిపోద్ది కదా అని నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటావు. ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ని, ఈ రకమైనటువంటి ఇన్ఫాక్చుయేషన్ని, ఇల్యూజన్ని రాహు కల్పిస్తూ ఉంటాడు. జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు. ఏంటంటే మొగుడు పెళ్ళాం ఇద్దరు విడిపోతే కలపాల్సింది ఎవరండి? జడ్జి గారు, పోలీసులు కలుపుతారు. చెప్పింది ఆ పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది మధ్యలో జ్యోతిష్కుడికి పని ఏంటి? మీకు ఏమవసరం అసలు జ్యోతిష్కుడిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం మొగుడు పిల్లలకి? ఇప్పుడు నేనంటే ఒక ప్రొఫెసర్ని, ఓకే మేమేమి కన్సల్టెన్సీ ఫీజులు తీసుకోము, ఏమీ తీసుకోము, బాగానే ఉంది, ఏదో తోచిన సలహాలు చెప్తాము, వెళ్ళండి రా బాబు పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడండి, వీళ్ళ మాట్లాడండి అంటాం. నువ్వు జ్యోతిష్కుడిని వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ జాబులు ఇస్తారా? మీ పిల్లల్ని కలుపుతారా? అంటే ఈ విధమైనటువంటి ఛాదస్తం ఎందుకు వస్తుందంటే కేతుగ్రహ ప్రభావం వల్ల నువ్వు పెద్ద ఛాందసుడు అయిపోతావు. ఇందులో మాత్రం డౌట్ లేదు. కృషి చేస్తావు, హార్డ్ వర్క్ ఇంకా చెయ్యి, చిట్టి పాటలు పెడతావు, ఎత్తుకొని వెళ్ళిపోతావు, నువ్వే ఐపీఎల్ పెట్టేస్తావు. కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా మంచిగా రోజు మీ ఇంట్లో 15 రోజులు వంట జరిగితే ఒట్టండి, 15 రోజులు కూడా చక్కగా ప్రజల డబ్బు వస్తుంది. బర్గర్లు, పిజ్జాలు అంత డబ్బు వచ్చేస్తుంది అనమాట. ఏమంటే నాకు డబ్బులు రావట్లేదండి అంటే నీ నమ్మకమేదయ్యా? నమ్మకమేది? నమ్మకం నిలబెట్టుకోవాలి కదా నువ్వు. ఇదివరకు నీకు ప్రజలు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముంచి పడేసావు, మరి ఇప్పుడు వస్తుందా నమ్మకం? కాబట్టి మకర రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కోట్లు సంపాదించారు.
మరి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ మొగుడు మీకు బిల్డింగ్లు కట్టే వాళ్ళకి. ఓ పక్క బిల్డింగ్లు పడగొట్టేస్తున్నాడు అండి బాబు, ఈ పిచ్చినా కొడుకు దొరికాడు, బిల్డింగ్లు పడగొట్టేస్తున్నాడు, మా దగ్గర ఎవరు రియల్ ఎస్టేట్ కొంటున్నారంటున్నావు. నువ్వు సీఎం అని తిడతావా? తప్పు కదమ్మా. నువ్వేం చేయాలా? నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యి, నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యుండి నువ్వు పెంచేసావు రేట్లు, సాఫ్ట్వేర్ వాళ్ళు కొనుక్కున్నారు. మరి చెరువుల దగ్గర స్థలాలు కబ్జా చేసేసి ఇల్లులు కట్టొచ్చా మీరంతా కూడా? సీఎంలు ఊరుకుంటారా? మరి కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శని జపం, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని బట్టల్ని మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోండి. మహాకాళి అనగానే ఆడవాళ్ళు వచ్చేస్తారంటే తలుపులు తీసుకుని, అంటే కాళికా దేవాలకు వచ్చేస్తుంది.